హెల్తీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సేమియా కిచిడి, అలానే స్పైసీ ట్యాంగీనెస్ కలిగిన ప్రాన్స్ గీ రోస్ట్ లంచ్ డిన్నర్లోకి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. సేమియా కిచిడికి కావలసిన పదార్థాలు: ఒక అరకప్పు పెసరపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఒక చిన్న గిన్నెలోకి ఈ నానిన పెసరపప్పు నీళ్ళతో పాటు మరొక కప్పు నీళ్లు వేసుకుని కొద్దిగా పసుపు కలిపి పలుకుగా ఉడికించుకుందాం. ఉడికించి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి ఆవాలు బాగా వేగే వరకు వదిలేద్దాం. ఇలా ఆవాలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసి ఈ పప్పులు ఆవాలు కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఇలా కొద్దిగా రంగు మారుతున్న ఈ తాలింపులో ఒక గుప్పడంతా జీడిపప్పు కూడా వేసుకుని వాటిని కూడా కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన వాటిలో ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగిన ముక్కలు, అలానే ఒక 2 నుంచి 3 మన కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, 1 ఇంచు సన్నగా తరిగిన అల్లం తురుము, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వీటన్నింటినీ బాగా ఫ్రై అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. సేమియా కిచిడి అనగానే ఏదో అనుకుంటారండి. మామూలు కిచిడి కంటే కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా తయారు చేసుకోవాల్సిన వంటకాల్లో ఇదొకటి. ఆల్మోస్ట్ బాగా దగ్గరగా వేగినాయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వటం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోలు ముందుగా మీకు వస్తాయండి. అలానే లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా బాగా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు ఇక మనం నీరు పోసుకుందామండి. నేను 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 1 గ్లాస్ నీరు పోసుకుంటానండి. పొడి పొడిలాడుతూ తయారవుతుంది ఉప్మా. ఇప్పుడు 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ నీరు వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం. బాగా మరుగుపట్టిన ఈ నీటిలో 1 గ్లాసు సేమియా వేసుకుని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వదిలేద్దామండి. 4 నిమిషాలకి పొడి పొడిలాడుతున్న సేమియా రెడీ అయిపోయింది. మనం ఉడికించుకున్న పెసరపప్పును కూడా వేసి బాగా కలుపుకుందాం సేమియాలో కలిసేలాగా. మామూలు కిచిడి కంటే కూడా ఈ సేమియా కిచిడి చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇక నుంచి ఉపవాసాలు ఉంటాయి కనుక మనం సగ్గుబియ్యంతో కిచిడీలు ఎలా చేసుకుంటామో సేమియా కిచిడి కూడా అలానే తయారు చేసుకొని తినొచ్చండి. అప్పుడు మనం ఉపవాసాలప్పుడు ఉల్లిపాయని అవాయిడ్ చేయండి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత పెసరపప్పు మొత్తం కలిసిందండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర,
1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, వేసుకుని కొబ్బరి తురుము, కొత్తిమీర ఈ కిచిడీలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. గుమగుమలాడుతున్న మంచి కమ్మటి తాలింపు వాసనతోటి గుమగుమలాడుతున్న సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు సర్వింగ్ టైం అండి. ఒక ప్లేట్లోకి ఈ సేమియా కిచిడి పెట్టుకొని ఒక నిమ్మ చెక్క తోటి గార్నిష్ చేసుకోండి. కావాలంటే నిమ్మకాయ రసం కూడా పిండుకొని తింటే పుల్ల పుల్లగా కమ్మగా ఉన్న సేమియా సూపర్ అంటే సూపర్ అని చెప్తానండి. ఈ సేమియా కిచిడీని మనం లంచ్ బాక్సుల్లోని పిల్లలకి టిఫిన్గా కూడా ఇవ్వచ్చండి. మంచి పోషక విలువలు కలిగిన ఈ సేమియా కిచిడి ఉపవాసాలప్పుడు కూడా తయారు చేసుకుని తప్పకుండా రుచి చూడండి. నిమ్మకాయ రసంతో పిండుకొని కావాలనుకుంటే తింటే పుల్లగా కమ్మగా ఉండే సేమియా కిచిడిని తప్పకుండా తయారు చేసుకోండి. పశ్చిమ కనుమల్లోని అరేబియా సముద్ర తీరంలో ప్రసిద్ధి చెందిన మ్యాంగ్లూరు ప్రాన్స్ గీ రోస్ట్ తయారీ విధానం. కావాల్సిన పదార్థాలు చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు, వేసి వీటిని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. నేను తీసుకునే ప్రాన్స్ 200 గ్రాములండి. పావు కేజీకి దగ్గరగా ఉన్నాయి. వాటికి మసాలాలు సరిపోతాయి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు మీరు ఈ మెజర్మెంట్స్ పెంచుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన వాటిలో 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని అలానే ఒక 4-5 ఎండుమిరపకాయలు, మనం రోజు పోపుల్లో వాడే ఎండుమిరపకాయలు కూడా వేసి వీటన్నింటినీ బాగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలండి. నేను ఆల్రెడీ బేడిగ మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలని పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దానిలోనే మొత్తం అన్నీ ఈ మసాలాలు వేసుకుని మెత్తటి పౌడర్ చేసుకుందాం. దీనికి ఒక 6 మామూలు మిరపకాయలు, ఒక 4 కాశ్మీరీ మిరపకాయలు కావాలండి. మొత్తం బాగా చల్లారిన ఈ మసాలాలన్నీ వేసుకుని దీనిలో ఒక 4 నుంచి 6 వరకు జీడిపప్పులు వేసుకోవాలండి. అలానే పొట్టు తీసి ఒలిచిన వెల్లుల్లి రేకలు ఒక 8, చింతపండు రసం 1 టేబుల్ స్పూను, వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం శుభ్రంగా ఒలిచి నిమ్మరసం, పసుపు వేసి బాగా కడిగిన ఈ రొయ్యల్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. మరో గిన్నెలోని 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి కొద్దిగా పసుపు వేసుకొని వీటిని మంచి ఎరుపు రంగు వచ్చే వరకు కాదు, దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. దానిలో వచ్చే నీరు కూడా మొత్తం ఇంకిపోయేలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి. ఇప్పుడు రొయ్యలు రెడీ అయిపోయినాయి. ఇక ఇప్పుడు గీ రోస్ట్ తయారు చేసుకుంటానికి మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి బాగా వేసిన తర్వాత, వేడైన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి వేసి ఉల్లి ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం.
ఉల్లి ముక్కలు మెత్తబడినాయండి. ఇప్పుడు దీనిలోని ఒక 3-4 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా వేగిపోయినాయండి ఉల్లి కరివేపాకుని. ఇప్పుడు మనం స్పెషల్ గీ రోస్ట్ మసాలా మొత్తం వేసుకుని ఈ నేతిలో బాగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకుందాం. ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకుంటూ చేసుకోండి, లేకపోతే తొందరగా అడుగంటుద్ది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలానే 1 టీ స్పూన్ బెల్లం పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. అంచుల వెంట నెయ్యి విడుస్తూనే మనకు కనిపిస్తుందండి. ఇప్పుడు ఒక చిన్న పావు కప్పు నీరు, మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా వేసుకుని కొద్దిసేపు ఉడికించుకుందాం. ఇలా నెయ్యి అంతా పైకి తేలుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు మొత్తం వేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోని వచ్చే వరకు గ్రేవీని ఫ్రై చేసుకుందాం. నాకైతే థిక్ గ్రేవీ కావాలండి రోటీల్లోకి, అందుకని నేను మొత్తం అంతా దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. గుమగుమలాడుతున్న మంచి ఘాటైన ఫ్లేవర్స్ తోటి తయారైన ప్రాన్స్ గీ రోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పైనుంచి గార్నిష్గా ఒక కరివేపాకు రెమ్మతోటి గార్నిష్ చేసుకొని వేరే డిష్లోకి డిష్ అవుట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఈ పాన్నే మన డైనింగ్ టేబుల్ మీద పెట్టి వేడివేడి పరోటా లేదా రోటీలతోటి తింటే సూపర్ అంటే సూపర్ అండి. దీన్ని మనం అన్నంలోకి కూడా తినొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తూ తినే ఈ స్పైసీ గీ రోస్ట్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకోండి. అలానే సేమియా కిచిడి కూడా మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.